అన్న ఇంతకు ముందు కాల్ చేశారు కదా, నేను పరిగినట్టు అలా మాట్లాడుతున్నాను. చెప్పరా? అదే కాల్ చేశారు, చెప్పండి అన్న. పరిగిలోనే ఉంటావా? ఏంది? పరిగిలోనే ఉంటావా? లేదు, నేను పరిగిలో కదన్న, పూడూరులో ఉంటా. చెప్పన్న. ఏమా అని ఫోన్ చేసి ఫస్ట్ రమ్మ కేసీఆర్ ని తెలుసుంటివి కదా. కేసీఆర్ కేసీఆర్ చేసే పనులు బాగాలేకున్నాయి కాబట్టి కేసీఆర్ కి చెప్పిన. ఇప్పుడు ఆయన అధికారంలో లేడు కదా. హలో, వాయిస్ మీద బ్రేక్ అవుతుంది అన్న. బ్రేక్ అవుతుందా? ఇప్పుడు మంచిగా వస్తుంది. ఇది బ్లూటూత్ ఎత్తున్నా అని ఏమంటారు, రామ్మోహన్ రెడ్డికి జర సపోర్ట్ చేసినట్టు మాట్లాడి. వాయిస్ బ్రేక్ అవుతుంది, మీరు ఒక దగ్గర నిలబడి మాట్లాడండి. హలో, వినిపిస్తుందా అన్న? ఇప్పుడు వినిపిస్తుంది. రామ్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేసి మాట్లాడి మళ్ళీ ఉల్టా అయిపోయినావు కదా, అట్లానే అడుగుతున్నా. నేను రామ్మోహన్ రెడ్డికి ఎప్పుడు సపోర్ట్ చేశాను? మధ్యలో కొన్ని వీడియోలలో చేసినావు కదా రేవంత్ రెడ్డికి. నేను రేవంత్ రెడ్డికి చేసిన. అదే మళ్ళీ ఏమా అని నేను రామ్మోహన్ రెడ్డి అన్న ఒక మాట విను. అయితే గతంలో కాంగ్రెస్ వేరే రకంగా ఉండే, ఇప్పుడున్న కాంగ్రెస్ వేరు. రేవంత్ రెడ్డి గారు మంచి వ్యక్తే, కాదని అంటలేడు. ఇక ఉన్న ఎమ్మెల్యేలు గాని, అక్కడ ఆ విలేజ్లలో ఉన్న నాయకులు గాని, అందరి నాయకులు కాదు, కొన్ని నాయకులు కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు, కొంతమంది ఉంటారు. ఇప్పుడు మీ గ్రామంలో డెవలప్మెంట్ ఎంత ఉన్నది, మీ విధంగా ఎట్లున్నది నీకు తెలుస్తుంది. అదైతే వాస్తవమే. అవునా కదా? మీ గ్రామంలో పబ్లిక్ ని ఎవరు ఇబ్బంది పెడుతున్నారు, ఎవరితోటి కన్సల్ట్ అయ్యి ఇబ్బంది పెడుతున్నారు అనేది నీకు తెలుస్తుంది. అవునా కదా? ఇప్పుడు ఒక లీడర్ అనే వ్యక్తి ప్రజల్లో, పార్టీ ఏదైనా కావచ్చు, ప్రజలకు అందరికి వీలుకోలు ఉండాలి. అవునా కదా? అదైతే వాస్తవం. ఇప్పుడు రామ్మోహన్ రెడ్డి చేసేది ఇదేంటంటే, ప్రధాన కారణం కూడా ఎవరు మీద పెట్టిండు, ఎవరి మీద పెట్టింది కదన్న, నా మీదనే పెట్టించిండు. మా ఊరి రఘునాథ్ రెడ్డి వాళ్ళేమో వాళ్ళందరూ కలిసి మందు పంపిణీ చేస్తుంటే నేను వీడియో తీస్తే నా మీదనే, నేను చెయ్యని తప్పుకు నా మీద పెద్ద పెద్ద సెక్షన్స్ పెట్టి జైలుకు పంపించారు. తెలుసా మీకు? నేను ఇంతకు ముందు ఫోన్ చేసిన, మీరు ఫోన్ లేపలేడు అప్పుడు. అట్లని అయితే నిన్న తునుగుల బండి ఇక్కడ వీడియో తీసినావు కదా. అయితే నేను అనేది ఏంటంటే, చేసేది రామ్మోహన్ రెడ్డి డెవలప్మెంట్ లేదు. ఉందా డెవలప్మెంట్? ఉందా? లేదు. గతంలో నేను ఒక మాటనా, మనం ఏదన్నా ఫ్రాంక్ మాట్లాడాలి, తప్పు మాట్లాడు, దేవుడు అనేటోడు మనం క్షమించాడు. అదైతే అవునా కదా? ఇప్పుడు అధికారంలో కేసీఆర్ లేడు. కేసీఆర్ కొన్ని చేసిన పనులు బాగలేవు కాబట్టి పబ్లిక్ గద్దె దించారు. అదైతే వాస్తవం. గద్దె దించినప్పుడు మనం ఏం చేస్తాము, పబ్లిక్ ఏదైతే ఉన్నారో, ఇప్పుడు ఎవరున్నారు అధికారంలో? కాంగ్రెస్ ఉంది. మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలేవి నెరవేర్చాలి. అదైతే వాస్తవం. నెరవేర్చాలన్నా నెరవేర్చొద్దా? రామ్మోహన్ రెడ్డి ఏమన్నాడంటే, మొన్న పరిగిలోనే నేను రామ్మోహన్ రెడ్డి వీడియో చూసింది ఏదంటే, దొంగ ఓట్లతోటి గతంలో బీఆర్ఎస్ గెలిచినట అన్నారు. ఈ రోజు కూడా నేను చూపిస్తా, ప్రూఫ్ చేస్తా అని చెప్పిన. దొంగ ఓట్లు మండలాఫీస్కి వస్తావా, ఎక్కడ వస్తావా రా, దొంగ ఓట్లు ఎన్ని ఉన్నాయో నేను చూపిస్తా. మరి ఆ దొంగ ఓట్లు నువ్వు శాసనసభ్యుని కదా, నీ నుంచి కదా దొంగ ఓట్లు తీసేయడానికి అవుతుంది. మరి ఇప్పుడు ఈ రోజు ఒకవేళ పరిగి మున్సిపాలిటీనే కాంగ్రెస్ గెలిచింది, ఏ దొంగ ఓట్ల దిక్కెళ్ళి గెలిచినట్ట? దొంగ ఓట్ల దిక్కెళ్ళి గెలిచిన నేను అడుగుతున్నా, ఆయన దొంగ ఓట్ల దిక్కెళ్ళి గెలిచినట్ట? కాదు కదా. ఇప్పుడు వాళ్ళ దగ్గర కంకల్ ప్రభాకర్ ఉండేది తెలుసా అంతకు ముందు. అవును, కాంగ్రెస్ లో కంకల్ ప్రభాకర్ పోయినసారి మామిన కేసులు లేపించిండు. టీఆర్ఎస్ లోకి వచ్చినాక మేమేం చేసినాము, చిన్న నర్సులు మామ అని ఉంటాడు మనకు దగ్గర మనిషి కాబట్టి కాంగ్రెస్ అయినా సపోర్ట్ చేసినాం మనం అధికారం లేకున్నా. నేను ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అప్పుడు మా మీదనే కంకల్ ప్రభాకర్ ఏం చేసిండంటే, ఆయన ఇంటికి వీడియో కెమెరా తీసుకోపోయి కేసులు లేపించి రచ్చ చేసిండు. నేనేమంటున్నా నీకు అర్థమవుతుందా? నేను కంకల్ ప్రభాకర్, రామ్మోహన్ రెడ్డి ఇంకోరు కాదు. లీడర్లు సక్రమంగా ఉంటే నాయకులు పబ్లిక్ మీద కేసులు కావు. నేను చెప్పే పాయింట్ ఆడికే వస్తున్నా. ఇప్పుడు వీన్ ప్రభుత్వంలో ఉన్నప్పుడే ఆయన దొంగ ఓట్లు 150 ఓట్లు ఉన్నాయి అన్న ఇంటి మీద, కంకల్ ప్రభాకర్ ఇంటి మీద 150 ఓట్లు ఉన్నాయి. ఇంతకు ముందు నీ చేలోనే ఉండే కదా, నీ దగ్గరనే ఉండే, నీ ఇంట్లోనే ఉండే, నీ ఇంట్లోకి దొంగ ఓట్లు వేయించినావు కదా. ఆయన ఇంట్లోకి వెళ్ళి దొంగ ఓట్లు వేయించండా?
దొంగ ఎట్లా వేపించిండు అప్పుడు కాంగ్రెస్ లో ఉండే కదా కంకల్ ప్రభాకర్. కాంగ్రెస్ లో ఉండేనా కంకల్ ప్రభాకర్? కాంగ్రెస్ లో ఉండే అంటే ఫస్ట్. నాకు ఎంపీ జెడ్పీటీసీ అయినాక తెలుసు. జెడ్పీటీసీ అయ్యాక టిఆర్ఎస్ లోకి వచ్చిండు. ఫస్ట్ కాంగ్రెస్ లో ఉండే అధికారంలో ఉన్నప్పుడు మేము చిన్న ఉంటాం అప్పుడు. ఇక ఈ మొన్ననేమో టిఆర్ఎస్ గెలిచినాక టిఆర్ఎస్ లకు జంప్ అయ్యి జెడ్పీటీసీ అయ్యి టిఆర్ఎస్ లకు జంప్ అయ్యిండు. టిఆర్ఎస్ నుండి పోటీ చేసిండు కదా ఆయన. ఏమో అంత ఐడియా లేదు నాకు. టిఆర్ఎస్ నుండి పోటీ చేసిండు ఆయన కంకల్ ప్రభాకర్. ఈ దొంగోటు అప్పుడు మళ్ళీ నువ్వే చేపియొచ్చు కదా రామ్మోహన్ రెడ్డి. రామ్మోహన్ రెడ్డి చేపియొచ్చు కదా. ఆ పాయింట్ కి వస్తే అట్లుంది కదా. అదే నేను ఏమంటున్నా, దొంగ ఓట్లు అనే ప్రస్తావన దిక్కెళ్ళి ఒకటి. ఇంకొకటి ఏంటంటే మామూలు వ్యక్తుల మీద కేసులు ఎందుకు కట్టాలి? నువ్వు లీడర్ తోటి కుమ్మకాయ ఈడ రామ్మోహన్ రెడ్డి బయటికి వస్తలేడు. ఈ రోజు రామ్మోహన్ రెడ్డి స్వయంగా వచ్చి కేసు కట్టిండు అనుకో, నేను దాన్ని ఎదుర్కొంటా. ఎట్లా ఎదుర్కోవాలన్నా అట్లా ఎదుర్కొంటా. నాకు ఆ ధైర్యం ఉన్నది. ఇప్పుడు నీవు నేను పేదోడి అన్నా, నీకు నా కొట్లాటలు పెట్టి కేసులు కట్టిస్తున్నారు. ఎట్లాంటి ఎట్లా అనుకోవాలి దీన్ని? తప్పుగా. గతంలో మహేష్ రెడ్డి కూడా ఉండే ఎమ్మెల్యేగా. నేను ఆయన కూడా మస్తు తిట్టినా. మరి ఆ రోజు ఆయన కూడా మస్తు ఇట్లా ఊళ్ళో మస్తు మాట్లాడిన. ఆయన ఫోన్ చేసి నువ్వు దళిత బంధు ఎట్లా ఇస్తావు, ఏ విధంగా ఇస్తావు అంటే కూడా మాట్లాడినా. మరి ఆ రోజు ఆయన కేసులు కట్టలేడు. కేసులు కట్టలేడు. వాస్తవమే కదా, ఉన్నది చెప్తున్నా. నేను ప్రశ్నించిన కదా. మరి కేసులు కట్టలేరు మరి ఆ రోజు. మరి ఆయనకి ఈయనకు డిఫరెంట్ లేదా? ఉంది, ఇదైతే వాస్తవమే. ఆయన ఏంటంటే అరే ఉండని మనోళ్ళే కదా పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. ఆయన ఇన్స్టాగ్రామ్ లోనే ఆయన దాంట్లోనే ఉన్నది. ఎవరు మహేష్ రెడ్డి ఏమో ఒక వ్యక్తిని భూ కబ్జాలలో సెటిల్మెంట్ చేసినట్టు ఒక వీడియో పెట్టుకున్నాడు. మరి యూట్యూబ్ లో ఈయన ఉన్నది కరెంట్ ఆఫీసర్ నేనే తిట్టిండు కదా. మరి ఎవరు మంచోళ్ళు అనుకోవాలి? మహేష్ రెడ్డి మంచిగా అనుకోవాలి. ఇట్లయితే మహేష్ రెడ్డి కదా. మరి ఆయన కేసులు పెట్టలేడు, పబ్లిక్ ని ఇబ్బంది చేయలేడు. మరి మంచి కదా. పార్టీ వేరు, పార్టీ ఏదైనా కావచ్చు. మన ఇక ఊరు గ్రామం గ్రామంలో వచ్చేసి ఊరు పెద్ద మనిషి ఎవరు బాగుంటే మంచిగా ఉంటారని మనం అనుకుంటాం. కాన్స్టిట్యున్సీలో వచ్చేసి ఏ మనిషి మనకు సహకరిస్తాడు. కాన్స్టిట్యున్సీ అయినా ఊరైనా రెండు ఒకటే. ఏ మనిషి మనకు ఇబ్బందులు ఉంటాడు అనేసి ఆయన ఉంటది. అవునా కదా. కాబట్టి మనకు అందుబాటులో ఉన్నాడు, చూస్తుంటాడు. అరే వీడు ఏం బాధలు ఉన్నాడు ఏందని. ఎన్నడు కూడా నేను రామ్మోహన్ రెడ్డిని నేను లేపలేను. రామ్మోహన్ రెడ్డికి మేము మాట్లాడలేదు. ఎన్నడు కూడా మాట్లాడలేదు. మీరు ఏ పార్టీ కానీ నాకు తెలియదు. కానీ నేను పరిగిలు ఉంటానా, పరిగి బార్ పెట్టున్నది. నేను పునుగుల బండి ఇక్కడ వీడియో తీసినావు కదా. ఇక మళ్ళీ ఫోన్ చేద్దాం ఇట్లా రెస్పాన్స్ అవుతాడా అన్నట్టు నేను ఫోన్ చేసిన. వేరేదేం చూసినావా వీడియో? అది నీదేనా బండి? ఏది? పులుగుల బండి మాది కాదు, నాది డీజే బండి ఉంది పైల్వాన్ అని. మీ ఊరు సైడ్ గిన పెట్టిన 5-6 సార్లు. ఎప్పుడైనా రెస్పాన్స్ అవుతా, ఏదైనా రెస్పాన్స్ అవుతా. ఇక అప్పుడు ఏమన్నా బిజీ ఉండి ఫోన్ లేపలేవో ఏమో తెలియదు అని మళ్ళీ అనుకుందామని నేను ఫోన్ చేసి ఏంటో మెకానిక్ షాప్ నుండి అని ఏ పార్టీ అయినా అని వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులకు గెలిపించుకోవాలి. అదైతే మంచిగా ఇప్పుడు నేను టిఆర్ఎస్ అన్నానా. ఇప్పుడు నేను చిన్న నరసింహ అని ఉంటున్నానా. ఆయన వల్ల మనకు మంచి అయింది కాబట్టి ఆయనకు సపోర్ట్ చేస్తున్నాము. అదే ఇప్పుడు ఆయన పార్టీ సంబంధం లేదు, మన క్యాండిడేట్ సంబంధం మాట. అవును. ఇప్పుడు నాకు మస్తు మంది ఇట్టిరు. రఘువీరాన్ అని ఉంటాడు మంచంపల్లి, ఈ మదాన తెలుసా, కిరవెల్లి. అలా అల్లుడు ఈయన తిట్టిండు ఒక 5-6 సార్లు ఉన్నాను. అరే మనం పార్టీలో ఉండి ఈయన స్టేటస్ ఎందుకు పెడుతుర్రా, కాంగ్రెస్ లో ఎందుకు పెడుతుర్రా అంటే, అన్న మనకు క్యాండిడేట్ సంబంధం వేరే సంబంధం లేదని మనం నీవు అనుకున్నంత మంచోడైతే కాదు రామ్మోహన్ రెడ్డి. కాదన్నా, ఒకప్పుడు నుంచి మా ఊర్లో కుక్క సాగు తిడతానా నేను. రామ్మోహన్ రెడ్డి గురించి మాట్లాడితే కుక్క సాగు ఏం మాట్లాడతారు రాబాయ్ అని కుక్క సాగు తిట్టినట్టు తిడతాం మా వాళ్ళని. ఫెయిల్ క్యాండిడేట్ అన్నా. ఏదో ఇప్పుడు 8 కాలేజీలు అమ్ముకున్నాడు, దాంట్లోకి ఒక 7-8 సంపాదించుకోవచ్చు ఇప్పటి వరకు. నమ్ముతావో మనం ఏం నమ్ముతావో నమ్మో తెలియదు కానీ ఈయన దగ్గర నిలవడానికి పైసలు లేకుంటే కాలేజీలు అమ్ముకుంటారు ఎవడైనా. ఈ ప్రభుత్వమే అంత ఇది. అవునవును.
కాలేజీలు అమ్ముకున్నారు, ఇంచుమించు ఒక 5-6 కాలేజీలు అమ్ముకునొచ్చు. దాంట్లో మంచిగా మళ్ళీ రికవర్ కావచ్చు. అమ్ముకున్న దాన్ని మళ్ళీ తీసుకోవచ్చు నాకు తెలిసినంత మాక్సిమం. ఎట్లున్నది పరిగిలో ఎట్లున్నది ఆయన పాలన చెప్పండి. పరిగిలా ఫెయిల్ అన్న పాలన, మరి మొత్తం రాష్ట్రంలోనే ఫెయిల్ అన్న. నేను పరిగిలోనే కాదు, మొత్తం రాష్ట్రంలోనే ఫెయిల్ కాంగ్రెస్ పాలన. అవునా? ఎట్లా అంటున్నా తెలుసా అన్న, ఇప్పుడు రియల్ ఎస్టేట్ నడుస్తేనే మన దందాలు నడుస్తాయి. రియల్ ఎస్టేట్ వదిలేసేయి, పబ్లిక్ పాలన. ఇప్పుడు నాకు మాత్రం నేను కాంగ్రెస్ కే, నేను రేవంత్ రెడ్డి మంచి వ్యక్తి కాదని అంటలేను. రేవంత్ రెడ్డి మంచి వ్యక్తి, రేవంత్ రెడ్డి మంచోడే. వాళ్ళ కింద ఆయన సహకరించేటోళ్ళు సహకరిస్తలేరు. ఆయన పేరు ఖరాబ్ చేస్తున్నారు వీళ్ళే ఖరాబ్ చేస్తారు. కేసీఆర్ మంచి వ్యక్తి కాదని అంటలేదు, కేసీఆర్ కూడా మంచి వ్యక్తి కానీ ఇప్పుడు మన సొంటోళ్ళే చేడతారు కానీ వేరే ఎవరు కాదు. ఇప్పుడు మనం కేసీఆర్ కింద ఉన్నాం. మనం కేసీఆర్ చిరస్థాయిగా నిలిచిపోయే పనులు చేసిండన్న వాస్తవంగా. అదైతే వాస్తవం. కాళేశ్వరం ఒక మాట, గత కాంగ్రెస్ వేరు, ఇప్పుడు కాంగ్రెస్ వేరు. గత కాంగ్రెస్ లో పింఛన్లు కూడా పెంచలేని పరిస్థితి అన్న. గతంలో చూసుకుంటే రైతులకు రైతు బంధు ఇవ్వాలనే సోయి కూడా లేకుండా ఇప్పుడు రైతు బంధే పడతలేదు. ఒక ఆడపిల్ల పెళ్లి అయితే 1,00,000 రూపాయలు ఇస్తాము అనేసి సోయి కూడా లేకుండే. ఫస్ట్ 50,000 తోటి మొదలు పెట్టిన కేసీఆర్ తర్వాత 1,00,000 రూపాయలకు పెంచాడు. 1,00,000కి పెంచాడు. 1,16,000 రూపాయలు అనుకుంటానా, ఎంత నాకు సంథింగ్ నాకు తెలియదు. 51,000 ఉండే కదా. అది ఈ రోజు కేసీఆర్ తీసుకొచ్చారు. నిలిచిపోయినా పబ్లిక్ లో. ఇంకొకటి, ఆయన చెయ్యని ఏమున్నాయన్నా పబ్లిక్ కోసం వాస్తవంగా చూసుకున్నట్టయితే, ఆయన వచ్చేసి ఏదైతే మన కేసీఆర్ కిట్ అని ఇస్తుండే, కేసీఆర్ కిట్ అనేది ఆడపిల్ల పుడితే కేసీఆర్ కిట్ తో పాటు 12,000 రూపాయలు మళ్ళీ ఇంటికి. 12,000 ఆ బాల్యంతకు 2 నెలల పైసలు పంపిస్తుంటాయి. మళ్ళీ ఆటో కిరాయి ఇచ్చి పంపిస్తుండే కదా. మళ్ళీ ఆటో కిరాయి. వీళ్ళు ఏం చేసింది ఏడా కనిపిస్తుంది చెప్పన్న? ఏడా కనిపిస్తుంది. కాళేశ్వరం ఒకటే అన్న. ఒక విషయం నేను ఇప్పుడు వీళ్ళు ఏం చేసారంటే, అది ధరణి పోర్టల్ దరిద్రము అంటే అని చెప్పాడు. అదే ధరణి పోర్టల్ పేరు మాత్రం మార్చారు. వీళ్ళు పేరునే మార్చారు పథకాలకు. కేసీఆర్ చేసిన పథకాలు ఇవన్నీ. అట్లా చెప్పుకుంటే మస్తు ఉంటాయన్నా. కాళేశ్వరం ఒక్కటే ఫెయిల్ అయింది చూడనా కేసీఆర్ చేసిన దాంట్లో అనుకుంటా. ఆయన ఫెయిల్ అయింది ఒక దళిత బంధు, ఒక ఉద్యోగులు అని. పోనీ ఆ ఉద్యోగులు కూడా చూసుకున్నట్టయితే వీడికి నడిస్తున్నాడు, అవి ఇస్తలేడుగా. ఆ ఉద్యోగులు చూసుకున్నట్టయితే ఆయన గతంలో ఇచ్చిన ఎగ్జామ్స్ కే వీళ్ళు పేపర్లు ఇచ్చారు. అదైతే వాస్తవమా కదా? ఏదైనా పబ్లిక్ అన్ని గమనిస్తారు. పబ్లిక్ ఏం చేయాలనో చేస్తారు. అరే నువ్వు ఇట్లా మాట్లాడితే అన్న, తీర్మానం వలన ఎన్ని కొట్లాటాలకు ఎన్నిటికి తెగించి ఆయన ఈ స్థాయికి రావచ్చు. నేను ఫస్ట్ నేను ఏమనుకున్నా అంటే, మీరు ఆయన దిక్కెళ్ళి కూడా, రామ్మోహన్ రెడ్డి దిక్కెళ్ళి కూడా ఫోన్ చేసిరు అనుకున్నా. అట్లా ఇంక్వైరీ గురించి ఫోన్ గిన చేసిరామ్ అనుకుంటున్నాను. నా పక్కన ఇప్పుడు ఎవరు లేడు, నీ షేన్ కాడ ఉన్నా చూడనా క్యాండిడేట్ గా చెప్తున్నా. ఇప్పుడు తిన్మర్మల్ అన్నకి ఒకప్పుడు ఏం లేకుండే. ఏ ఊరు మీది? ఆయన నాది ఇక్కడ అడివేంకటపూర్, తిరుమలపురం పక్కన, మనోహర్ రెడ్డి వాళ్ళ ఇంటి పక్క, ఊరు పక్కన. మనోహర్ రెడ్డి సార్ వాళ్ళ ఇంటి ఊరు పక్కన. మనకు పరిగిలో బిజినెస్ లు ఉన్నాయి, పరిగిలోనే ఉంటాం అనమాట. పరిగిలోనే ఉంటారా? నేను వాస్తవం చెప్తా చూడనా. కేసీఆర్ ఉన్నప్పుడు మా షాప్ లా నెలకి ఇంచుమించు 5-6 లక్షల దంద అవుతుండే నా కిరాణం షాపు. ఇప్పటికి చూస్తే డైలీ 1,00,000 రూపాయలు, అది నెలకి 1,00,000 రూపాయలు కాదనా. నెలకు 1,00,000 రూపాయలు కాదు, నెలకి 1,00,000 రూపాయలు కాదు. ఎవరికి చెప్తాను చెప్పు? పప్పులు వస్తాయి 50-60 కిలోలు, అవి ఖరాబ్ అయితే పడేస్తున్నాం. నేను అందుకోసం ఏమంటున్నానా, ఈ ప్రభుత్వమే ఫెయిల్ అయిపోయింది మొత్తం అని. పబ్లిక్ దగ్గర పైసలు ఉంటేనే ఉరుకులాడతారు చూడనా. ఇప్పుడు పబ్లిక్ దగ్గర రైతు బంధు పెట్టింది మీరేనా? అది దాంట్లో అన్న మీరు ఎట్లా మారింది అన్న అని పెట్టారు.
వాయిస్ రికార్డ్ పంపించిన చూడు. మీరేనేమో చూసినావో లేదో అన్న ఇట్లా మారిపోయినా చూసి మీకే నేను కాల్ చేద్దాం అనుకున్నా. మీ కామెంట్ మీద కూడా ఒక కౌంటర్ ఇద్దాం అనుకునేటి, జవాబు చెప్దాం అనుకునేటి. అన్న కాంగ్రెస్ కి సపోర్ట్ చేసి మాట్లాడే ఫస్ట్, తర్వాత మళ్ళీ ఉల్టా అయిపోయానని నేను అనుకుంటా. ఇక్కడ ఉన్నది ఒకే ఒకటేనా, మన కాంగ్రెస్ రేవంత్ రెడ్డి సార్ మంచి వ్యక్తి కాని గాని నాయకులు మంచి వ్యక్తులు కాదన్న. కింద వాళ్ళే జడదింటారు కదా ఉన్న వాళ్ళంతా. అదే నేను చెప్తున్నా కదా. ఇప్పుడు నువ్వు నమ్ముతావునమ్మో అన్న, మా ఊరు ఇంచుమించు మా మహేష్ రెడ్డి ఉన్నప్పుడు స్టార్టింగ్ లేపించిన రోడ్డు, అది ఇప్పుడు పొక్కలు పడిపోయింది. దానికి ప్యాచ్ వర్క్ ఈయన చేపిస్తలేడనా? ప్యాచ్ వర్క్ అన్న అట్లాంటివి ఉంటే నాకు చెప్పన్నా, నేను మీ ఊరికి వస్తాను, వీడియో తీస్తాను. నేను నీకు వీడియోలు తీసి పంపిమన్నా పంపిస్తా యథార్థంగా. యథార్థంగా నాకు పంపి అన్న, అట్లేం లేదు. ప్యాచ్ వర్క్ నేను ఒకటే చెప్తున్నా, మీరు దేని కూడా భయపడకుండా. వాడు బొచ్చు కేసు పెట్టేది ఏంటన్నా, కేసు ఇంకేములు పెడతాడన్నా వాడు కేసు అప్పుడు అయిన కేసు మా కాంగ్రెస్ కాంగ్రెస్ కి సపోర్ట్ చేసినామని కేసు అయిందా? అది మొన్న ఎలక్షన్ మూమెంట్ లో దిగిందా? నా కంకల్ ప్రభాకర్ కి మహేష్ అన్న ఏం చేసిండు, నువ్వు ఆ పిల్లలు మనోళ్ళు కేసు తెంపుతావా లేదా అంటే, నేను తెంపనన్నా అంటే, లేకపోతే దెంగే అని మహేష్ అన్న తిట్టేసిండు. 40 మంది మేము మా మీద కేసులని. అదే ప్రభుత్వంలో ఉన్నాము, టిఆర్ఎస్ లోనే. మళ్ళీ మీరు పార్టీ కండువాలు వేసుకొని రా మళ్ళీ ఒకసారి, అప్పుడు తెంపుతాడంట అంటే అప్పుడు తెంపిరు కేసులు మొన్నటి వరకు. సైడ్ ఉన్న మండలు మంచిగా ఉందంట రామ్మోహన్ రెడ్డికి. ఎట్లున్నది మండల ప్రభావం? లేదన్న, ఫెయిల్ అయిపోయింది. అంతా ఉల్టా అయిపోయారు అన్న. అంతా ఉల్టా అయిపోయారా? అంతా ఉల్టా అయిపోయారు. ఏడ చూసినా ఈ ఉల్టా అయిపోయారు. ఇప్పుడు ఎలక్షన్ పెట్టా గెలవరన్న, ఓపెన్ చెప్తున్నా. ఇప్పుడు ఈ సర్పంచ్లు ఉన్నారు చూడనా, సర్పంచ్లు ఎట్లా గెలిచిరు అంటే మన క్యాండిడేట్ మన మనుషులు కాబట్టి. ఇప్పుడు సొంతంగా నేను మన కాంగ్రెస్ అయినా, నేను టీఆర్ఎస్ అని, ఇప్పుడు మన గెలవాలని ఏం చేసినాము, మనమే ఓటేసినాం. అవును, అక్కడ అధికారం ఎవరు వచ్చారు? కాంగ్రెస్ వచ్చారు. మనం టిఆర్ఎస్ లో ఓటేసినాం కాబట్టి అధికారం వచ్చింది. ఇంకొకటి గుర్తు పెట్టుకోవాలి, కొంతమంది ఇండిపెండెంట్ గా కూడా చేసిర్రు. 1500 మంది గెలిచిరు కానీ అట్లాంటి ఇండిపెండెంట్ కూడా 1500 మంది గెలిస్తే 1500 మందిని పెట్టి చేసిర్రు. ఇంకోటి, ఈ రోజు నీకు షాకింగ్ విషయం చెప్తా చూడు. ఇకరాబాద్ లో ఒక 15వ వార్డు కౌన్సిలర్ ఏకగ్రీయంగా బిఆర్ఎస్ నుండి పోటీ చేస్తే, బిఆర్ఎస్ నుండి ఏకగ్రీయం ఎన్నుకుంటే కాంగ్రెస్ లో పోయి జాయిన్ అయ్యాడు. లొల్లి అవుతున్నాయి కదా. అదే నేనేమంటున్నా, కాంగ్రెస్ లో పోయి జాయిన్ అయ్యాడు. ఇట్లా పైసలకు పలోభావం పెట్టనీకి చూస్తున్నారు, అంతే అన్న. పైసలకు పలోభావం పెడుతున్నారు, పలోభావం పెట్టి చూస్తున్నారు. జనాలకు పైసలకు అమ్ముడు పోతారు చూడన్న. ఎప్పుడైతే జనాలు పైసాకు అమ్ముడు పోతాడో అన్ని దినాలు రాష్ట్రం ఎప్పుడు బాగుపడాలి, ఏ నాయకుడు ఉంటారో అదే నాయకుడు ఉంటారు, కానీ కొత్త నాయకుడు పుట్టుకరాడు. ఇప్పుడు మీ ఊరైనా ఇంకో ఆయన ఉంటారు చూడనా, రమేష్ ఏమో పేరు ఉంటది ఆయన. సతీష్ రెడ్డి అన్న, సతీష్ అన్న మంచోడా అన్న? జబర్దస్త్ సతీష్ అన్న ఎట్లా అంటే, మా వాడు ఎన్ఎస్సీకి వెళ్ళి లీడర్ అనమాట మా అన్న. సతీష్ అన్నకి ఎప్పుడు ఫోన్ చేసినా, ఇగో సతీష్ అన్న దగ్గర ఉండదు. మా ఊళ్ళు ఇంకో ఆయన ఉంటాడు నరసింహారెడ్డి అన్న, ఆయన దగ్గర కూడా ఉండదు. ఇట్లాంటి చిల్లరాల ఆయన వాళ్ళ దగ్గర ఉండయి. వాళ్ళు పబ్లిక్ తరఫున ఉండేటోళ్ళు. కావాలంటే అవతల వ్యక్తి పార్టీ వాళ్ళను కూడా మంచిగా మర్యాద ఇచ్చేటోళ్ళు వాళ్ళు. వాళ్ళ మీద కక్ష సాధింపులు తీసుకునే రకం కాదు వీళ్ళిద్దరు. ఎందుకంటే ప్రశ్నించడానికి ఉన్నారు చూడనా ఇంకో ఆయన, నువ్వు ఫాలో ఉంటావు ఆయన. గదే మన సతీష్ అన్నని జర చేన్లల్లో కాడుకోయి వీడియోలు చేస్తాడు ఆయన ఎక్కువ. చేన్లల్లో కాడిపోయా మన ఈయననా మలేషియానా ఇన్స్టాగ్రామ్ మలేషియన్ ఏమో అనుకుంటా. అంటే మన ఏరియా మనిషి అనమాట. మలేషియానా ఇన్స్టాగ్రామ్ లోనే మలేషియానా ఏమో అంత తెలియదు. ఆయనకు ఇంచుమించు 12-13 వేల ఫాలోవర్స్ ఉంటారు. మంచి వ్యక్తి. అన్నగిన జర ఆయన మీద కేసులేనే. అది ఆయన మీద ప్రభుత్వం ఏం కాలేవు అన్న. అంతకుముందు ప్రభుత్వం ఏం కాలేవు, ఇప్పుడు ఏం కాలేవు. కానీ మొన్న ఒకటి బీజేపీ వాళ్ళు పెట్టినారు ఆయన మీద. నీ మీద వేసినప్పుడు ఆయన మీద కాలేదు. ఆయన ఊరు లీడర్ వేరు, మా ఊరు లీడర్ వేరు. వాళ్ళ ఊళ్ళో అట్లాంటివి లేవు. ఆ ఊళ్ళో అట్లాంటి చిల్లర అలవాటు లేవు. అక్కడ కొన్ని ఊళ్ళల్లో అక్కడ కంకాలు గాని కొంతమంది లీడర్లు ఉన్నారు.
ఇంకా అక్కడ సైడ్ ఇచ్చి అట్లాంటి చిల్లర లేవు. ఏమున్నా పంచాయతీ ఊళ్ళో పంచాయతీ పెట్టుకొని తెంపేసి చేసేస్తారు. ఇక్కడ అట్లా కాదు, కేసులు పెట్టి పంపించుడే డైరెక్ట్ ఇల్లు రిమైండే. పూడూరు లోకలే నాన్న మన అది పూడూరు లోకలే. ఓకే ఓకే అన్న, కలుద్దాం ఎప్పుడైనా సరే సరే ప్రశ్నించినప్పుడు, ఓకే. పరిగెత్తి వచ్చినప్పుడు. ఈ ఆడియో వాడుకోవచ్చా నేను? ఆడియో వాడుకుంటున్నా. ఆడియో మళ్ళీ మా వాళ్ళది వింటేనే పర్సన్ వస్తుంది అన్న. ఏం కాదు, నువ్వేం భయపడకు అన్న. 5 ఏళ్లలో ఎట్లా వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇదైతే వాస్తవం అన్న. బీఆర్ఎస్ కాకుండా బీజేపీ రానేనా? బీఆర్ఎస్ కాకుండా బీజేపీ రాని, ఏదైనా రెండు లేదైనా ఒక. బీజేపీ రావడానికి ఆస్కారం లేదు, ఎందుకంటే అది మతతత్వ పార్టీ అయిపోయింది, జనాలలో ఇట్లా వెళ్ళిపోయింది. కానీ వాస్తవానికి మంచి పార్టీ కానీ జనాలలో ఇట్లా వెళ్ళిపోయింది. దీంట్లో కాంగ్రెస్ ఉన్నట్టు దాంట్లో ఉన్నారన్న చిల్లర కాదు. అట్లా అని అంటున్నా. చెప్పలేము, ఫ్యూచర్ లో ఒక చాయిస్ ఇవ్వాలి కదా. చాయిస్ ఇస్తే మన హిందుత్వం గురించి నాకు కొట్లాడతారు కదా. అవునవునవును, అట్లానే ఆలోచన, వేరేదేం లేదు. ఒక పారి చాయిస్ ఇస్తే ఎట్లా చేస్తారు అనేది తెలియాలి కాన. ఆగియోగితే నాది ఉన్నాడు, అంత మంచి చేస్తున్నాడు, హిందూ ముస్లిం ఏం చూడకుండా మన దగ్గరికి చేస్తారేమో అన్న